Hi, hello all. Welcome back to our YouTube channel, The Concept Coach, where learning becomes understanding. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమంటే ఓల్ నంబర్. ఇది 6th క్లాస్లోని సెకండ్ చాప్టర్, తెలుగులో పూర్ణాంకాలు అని అంటాం. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ఛానల్స్ని ఈ లింక్స్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. ప్లీజ్ ఫాలో అవ్వండి. ఇక్కడ ప్రతిరోజు ఒక క్వశ్చన్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి టెలిగ్రామ్ ఛానల్. ఇప్పుడు దీంట్లో మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్స్ ఏమంటే వాట్ ఈస్ ఎ హోల్ నంబర్, పూర్ణ సంఖ్యలు అంటే ఏంది అనేది మాట్లాడతాం. నెక్స్ట్ ప్రిడిసిసర్ అండ్ సక్సెసర్, తెలుగులో ఉత్తర సంఖ్య పూర్వ సంఖ్య అని అంటాం, అంటే ఏంటి అనేది మాట్లాడతాం. నెక్స్ట్ నంబర్ లైన్ తెలుగులో ఏమంటారంటే సంఖ్యారేఖ అంటాం, దీని గురించి కూడా మాట్లాడతాం. నెక్స్ట్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ బై యూజింగ్ ద నంబర్ లైన్. ఇప్పుడు ఈ నంబర్ లైన్ యూజ్ చేసుకొని అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాం అనేది కూడా ఇక్కడ మనం మాట్లాడతాం. ఓకేనా? ఇప్పుడు ఓకే, కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇది ఏమంటే వాట్ ఈజ్ హోల్ నంబర్స్ కదా. ఓకే, వాట్ ఈజ్ హోల్ నంబర్స్ అని మాట్లాడుకునే ముందు ఫస్ట్ నంబర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ నంబర్స్ ఏమంటే న్యాచురల్ నంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏవైతే కౌంటింగ్, ఏవైతే బేసిక్స్ థింగ్స్ మనం లెక్క పెట్టడానికి ఉపయోగిస్తామో ఆ నంబర్స్ని న్యాచురల్ నంబర్స్ అంటాము. సహజ సంఖ్యలు తెలుగులో. ఈ న్యాచురల్ నంబర్స్ని ఎన్తో డినోట్ చేస్తాం. ఈ ఎన్నులో ఏముంటాయంటే 1తో స్టార్ట్ అయ్యి 2, 3, 4 అట్లా అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇవి న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే లెక్క పెట్టడానికి వీలయ్యే ప్రతి నంబర్ని, ప్రతి సంఖ్యని కూడా న్యాచురల్ నెంబర్ అంటారు. ఈ న్యాచురల్ నెంబర్ని ఎన్తో మనం డినోట్ చేస్తాం, ఎన్తో మనం సూచిస్తాం. బట్ ఇక్కడ క్వశ్చన్ ఎక్కడొచ్చిందంటే ఎన్ అనేవన్నీ పాజిటివ్ నెంబర్స్ కదా, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. బట్ దానికి ఒక న్యూమరల్ కావాలి కదా. ఆ న్యూమరల్ ఏమంటే ఇప్పుడు 0. ఇప్పుడు ఈ పాజిటివ్ నెంబర్స్ అన్నిటికీ కలిపి 0 యాడ్ చేస్తే, ఈ 0తో కలుపుకొని న్యాచురల్ నెంబర్స్ని ఫామ్ చేస్తే అవే పూర్ణాంకాలు. ఈ పూర్ణాంకాలని ఇంగ్లీష్లో హోల్ నంబర్స్ అంటాం. ఈ పూర్ణాంకాలని డినోట్ చేసే లెటర్ ఏమంటే వై. ఇది ఎలా వస్తాయి ఈ పూర్ణాంకాలు అంటే 0, 1, 2, 3, 4 అంటే ఈ న్యాచురల్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 0తో కలిపితే వచ్చేవే హోల్ నంబర్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? బట్ ఇక్కడ నేను ఒకటి మాట్లాడతాను, ఇది అందరికి తెలిసే ఉంటుంది. ఒక క్వశ్చన్ ఏమంటే జీరోని డిస్కవర్ చేశారు కదా. జీరో డిస్కవర్డ్ బై, జీరోని కనిపెట్టింది ఎవరు? ఇండియా. బట్ మన ఇండియాలో కనిపెట్టారు, అది ఎవరు కనిపెట్టారు? హూ అండ్ వెన్. జీరోని కనిపెట్టింది ఎవరు, ఎప్పుడు అనేది మనకి ఈ వీడియోలో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ మనం ఇప్పుడు డెఫినేషన్ మాట్లాడుకుందాం, వాట్ ఈజ్ హోల్ నంబర్స్ అని. ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతామంటే హోల్ నంబర్కి డెఫినేషన్ ఆల్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. వెరీ ఇంపార్టెంట్ అండి, చూడాలి. ఆల్ నెగటివ్ ఇంటీజర్స్ బిగినింగ్ విత్ 0 and extends up to ఇన్ఫినిటీ. 0తో స్టార్ట్ అయ్యి నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. 0తో స్టార్ట్ అయ్యి నంబర్స్ ఇన్ఫినిటీ దాకా వెళ్తూనే ఉంటాయి కదా, వాటిని హోల్ నంబర్స్ అని అంటాం. ఒక డెఫినేషన్. ఇంకోటి ఏమంటే ఆల్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్ సేమ్ సిమిలర్గానే ఉంటుంది. ఆల్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్ beginning or including 0 and moving forward in a positive direction. ఇది ఈ key term very important, positive direction.
ఇన్ నంబర్ లైన్. ఇక్కడ మనకి 3 టెక్నికల్ టర్మ్స్ వస్తాయి. ఇక్కడ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ కాకోకుండా ఉండే ఇంటీజర్స్ అన్నీ ఒక కీవర్డ్ మనం ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్ ఇన్ నంబర్ లైన్, ఇది ఇంకో ఇంపార్టెంట్ కీవర్డ్. సో ఇక్కడ ఈ 2 డెఫినేషన్స్ మనం కొంచెం వేరే సిమిలర్గానే ఉంటాయి. బట్ ఇక్కడ మనకి కొన్ని కీ టర్మ్స్ వచ్చేప్పటికి క్వశ్చన్లో మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. అందుకనే ఇట్లా కొంచెం డిఫరెంట్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రెడిసిసర్ అండ్ సక్సెసర్ అనమాట. ఓకేనా. ఈ ప్రెడిసిసర్ అంటే ఏమి, సక్సెసర్ అంటే ఏమి, తెలుగులో ఏమంటామంటే పూర్వ సంఖ్యలు, ఉత్తర సంఖ్యలు అంటాం. పూర్వ సంఖ్యలు, ఉత్తర సంఖ్యలు అంటాం. ఇప్పుడు 19 ఉంది. ఈ 19 అనేది ఒక న్యాచురల్ నెంబర్ కదా. ఈ 19లో నుంచి 1 తీసేస్తే వచ్చే నెంబర్ 18. దీన్ని ప్రెడిసిసర్ ఆఫ్ 19 అంటాం. ఇప్పుడు 19లో నుంచి ఒక నెంబర్ తీసేస్తే ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబరు ఈ 19కి ప్రెడిసిసర్. ఉత్తర సంఖ్య 19లో నుంచి 1 తీసేస్తే వచ్చే నెంబర్ 18 ఏదైతే ఉందో దాన్ని 19 యొక్క పూర్వ సంఖ్య అంటాం. 18ని 19 యొక్క పూర్వ సంఖ్య అంటాం. ఓకేనా. నెక్స్ట్ 19కి +1, 19కి 1 కూడితే వచ్చేది 20 నెంబర్, 20 కదా. ఈ 19కి 1 కూడితే వచ్చే 20ని ఏమంటామంటే 19 యొక్క ఉత్తర సంఖ్య అంటాం. సో 90ని మనం 19కి 1 యాడ్ చేస్తే 20 వస్తుంది కదా, దీన్ని ఇంగ్లీష్లో సక్సెసర్ అంటాం. సో whenever we add 1 to the 19 we will get 20, which is known as successor of the 19. ఇక్కడ ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కదా. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంది మనకు తెలుసు కదా, 1 2 3 ఇట్లా ఉంటాయి. సో ప్రతి న్యాచురల్ నెంబర్స్కి కూడా ఒక సక్సెసర్ ఉంటుంది. ప్రతి న్యాచురల్ నెంబర్కి ఏ న్యాచురల్ నెంబర్ తీసుకో, 19 తీసుకో 20 వచ్చింది, 40 తీసుకో 41 వస్తుంది, 41కి 42, ఇట్లా లక్షలు కోట్లు ఎట్లా ఎన్ని నెంబర్స్ వస్తూనే ఉంటాయి కదా. సో ప్రతి న్యాచురల్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఒక సక్సెసర్ని కలిగి ఉంటుంది. అలాగే ఎవరీ న్యాచురల్ నెంబర్ కూడా ఇప్పుడు 1 తీసేస్తే పూర్వ సంఖ్య వస్తుంది, ప్రెడిసిసర్. ప్రతి ఒక్క సహజ సంఖ్య కూడా ప్రెడిసిసర్ని, పూర్వ సంఖ్యను కూడా కలిగి ఉంటుంది ఎక్సెప్ట్ 1. 1కి పూర్వ సంఖ్య లేదు. ఇప్పుడు 1 - 1 0 కదా వచ్చేది, అది సహజ సంఖ్య కాదు. కాబట్టి ప్రతి సహజ సంఖ్యకి 1 కూడితే వచ్చేది ఉత్తర సంఖ్య వస్తుంది. కాబట్టి ప్రతి సహజ సంఖ్య కూడా ఉత్తర సంఖ్యను కలిగి ఉంటుంది. బట్ ప్రతి సహజ సంఖ్య కూడా పూర్వ సంఖ్యను కలిగి ఉండదు. ఓన్లీ 1 అన్నీ కలిగి ఉంటే ఓన్లీ 1 అనేది కలిగి ఉండదు. కాబట్టి స్టేట్మెంట్ అనేది రాంగ్ అయిపోతుంది. ఎవ్రీ న్యాచురల్ నెంబర్స్ హ్యావింగ్ ప్రెడిసిసర్ అనే స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఆ పాయింట్స్ నోట్ చేస్తాను. ఇక్కడ అసలు ఈ లెసన్ చదివేదే ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కోసం నేను ఇక్కడ నోట్ చేస్తాను. కొంచెం నీట్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ న్యాచురల్ నంబర్ having successor. ఫస్ట్ పాయింట్ ఎవ్రీ న్యాచురల్ నంబర్ హ్యావింగ్ సక్సెసర్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ న్యాచురల్ నంబర్ హ్యావింగ్ ప్రెడిసిసర్ ఎక్సెప్ట్ 1. 1కి ప్రెడిసిసర్ ఉండదు కదా, అదే ఇక్కడ రాసా. థర్డ్ పాయింట్ ఏమంటే ఇప్పుడు ఓల్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఓల్ నెంబర్స్ ఏమంటే 0తో ఇంక్లూడ్ చేసుకొని ఏవైతే సహజ సంఖ్యలు ఫామ్ అవుతాయో వాటిని ఓల్ నెంబర్స్ అంటాం. ఓకేనా. 0 1 2 ఇవి కదా. సో ప్రతి పూర్ణ సంఖ్యలు కూడా ఉత్తర సంఖ్యను కలిగి ఉంటాయి. కానీ ప్రతి పూర్ణ సంఖ్య పూర్వ సంఖ్యని కలిగి ఉండదు. అంటే ఇప్పుడు 0 అనేది ఫస్ట్ పూర్ణ సంఖ్య కదా. పూర్ణ సంఖ్యలో ఫస్ట్ స్టార్టింగ్ ఏమంటే 0. ఇప్పుడు పూర్వ సంఖ్య రావాలంటే ఏం చేయాలి, 0 - 1 చేయాలి ప్రెడిసిసర్ రావాలంటే. ఇప్పుడు 0 - 1 నెగిటివ్ నెంబర్ వస్తుంది కదా, -1 వస్తుంది కదా, అది నెగిటివ్ ఇంటీజర్ కదా. మనం పూర్వ సంఖ్యల్లోనే పూర్ణాంకాల్లోనే మాట్లాడుకోవాలి పూర్వ సంఖ్యలు కూడా. కాబట్టి పూర్వ సంఖ్యలు ప్రతి పూర్ణ సంఖ్యకి పూర్వ సంఖ్యలు ఉండవు, కానీ ప్రతి పూర్ణ సంఖ్యకి కూడా ఉత్తర సంఖ్యలు ఉంటాయి. థర్డ్ పాయింట్ అది ఇక్కడ రాస్తా ఇంగ్లీష్లో. ఎవ్రీ ఓల్ నంబర్, ప్రతి పూర్ణ సంఖ్య కూడా హ్యావింగ్
హ్యావింగ్ సక్సెసర్. ఉత్తర సంఖ్యను అయితే కలిగి ఉంటుంది కదా. ఇప్పుడు 0కి +1 యాడ్ చేస్తే ఏమవుతుంది 1. అది సహజ సంఖ్య ప్లస్ పూర్ణ సంఖ్య కూడా కదా, పూర్ణాంకాలు కూడా కదా. కాబట్టి ప్రతి నెంబర్కి మనం సేమ్ సహజ సంఖ్యలో ఎలా మాట్లాడామో పూర్ణాంకాల్లో కూడా ప్రతి పూర్ణాంకాలకు కూడా 1 యాడ్ చేస్తే ఉత్తర సంఖ్య వస్తుంది. కాబట్టి సక్సెసర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ 4th పాయింట్ ఏమంటే every whole number having predecessor except 0. ఇక్కడ 0 న్యాచురల్ నెంబర్స్లో అయితే పూర్వ సంఖ్య ఏమిటికి ఉండదు, ఎక్సెప్ట్ 1కు ఉండదు. ఈ పూర్ణాంకాల్లో అయితే 0కు ఉండదు పూర్వ సంఖ్య, మిగతా అన్నిటికీ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ నంబర్ లైన్. ఇక్కడ నంబర్ లైన్ అంటే ఏమంటే ఇప్పుడు జస్ట్ ఒక లైన్ ఉంది. జీరోతో స్టార్ట్ అయింది. 1 2 3 4 5 6 7 8 ఇట్లా. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 అండ్ సో ఆన్ ఇట్లా వస్తూ ఉంటుంది కదా. సంఖ్యారేఖ అంటాం తెలుగులో, సంఖ్యారేఖ. ఇక్కడ ఈ సంఖ్యారేఖల్లో కండిషన్ జస్ట్ 1 కండిషన్ ఏమంటే ఇక్కడ ఉన్న డిస్టెన్స్లు ఏవైతే ఉన్నాయో ఇవి సేమ్ డిస్టెన్స్ ఉండాలి. దీనికి ఎంత దూరం అయితే ఉందో దీనికి కూడా ఇంత దూరమే ఉండాలి. దాన్నే యూనిటీ డిస్టెన్స్ అంటాం. కరెక్ట్గా ఉండాలి. అవే మనకి నంబర్ లైన్ అనేది ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఒకటి ఇక్కడ పెట్టి డిస్టెన్స్ తగ్గించుకుంటే పోతే అది 0కి 1 ఎలా అవుతుంది, 0.5 అవుతుంది. సో ప్రీ కండిషన్ ఏమంటే జస్ట్ ఒకటి ఉంటుంది, యూనిటీ డిస్టెన్స్ ఒకటే సేమ్ ఉండాలి నంబర్ లైన్లో. ఇక్కడ ఈ నంబర్ లైన్ ఎక్స్టెండ్ అవుతా పోతాయి కదా. 1కి 2కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే మనం 1 యూనిట్ అని చెప్తాం. ఇక్కడ ఈ నంబర్ లైన్లో 1కి 2కి మధ్యలో ఎంత ఉంది గ్యాప్, జస్ట్ ఎంత ఉంది, జస్ట్ ఒక యూనిట్ అని చెప్పాం కదా ఇది. ఇప్పుడు 1కి 4కి నాట్ 3 1కి 4కి 1 అండ్ 4కి మధ్యలో యూనిట్స్ ఎన్ని డిస్టెన్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంది, 2 నుంచి 3కి మధ్యలో ఇంకోటి ఉంది, 3 నుంచి 4కి ఇంకొకటి ఉంది, అంటే 3 యూనిట్స్. సో నంబర్ లైన్లో యూనిటీ డిస్టెన్స్ ఇట్లా మనం డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు 4th చిన్న కాన్సెప్ట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, కానీ 6th క్లాస్ పిల్లలకే ఇది. ఎందుకంటే మనం జస్ట్ బేసిక్సే మాట్లాడుతున్నాం. కాన్సెప్ట్ అనేది ఫర్దర్ క్లాసెస్లో దీని నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ అడ్వాన్స్గా ఉంటాయి. ఇప్పుడు 7th 8thలోని ఈ నెంబర్ సిస్టమ్స్ మనం మాట్లాడినప్పుడు దీని నుంచి ఇంకా ఫర్దర్గా వేరే ఉంటుంది కదా కాన్సెప్ట్, దాన్ని డీల్ చేస్తాం. ఇక్కడ జస్ట్ బేసిక్స్ కాబట్టి ఫాస్ట్గా చేసేస్తాం, ఫాస్ట్గా మాట్లాడేద్దాం మనం దాని గురించి. ఇక్కడ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాం, బై యూజింగ్ విత్ నంబర్ లైన్. ఇక్కడ నంబర్ లైన్ ఉంది కదా, ఇది నంబర్ లైన్ 0 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఉన్నాయి. ఇప్పుడు నాకేం కావాలంటే 1 + 3 ఎంత అనేది నేను ఈ నంబర్ లైన్ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ 1 నుంచి స్టార్టింగ్, 3 అంటే ఏమంటే యూనిటీ డిస్టెన్స్ ఎంత అనేది. ఇది చూడండి, ఇక్కడ 1 2 3 ఇక్కడ 3 అడిగాడు కదా. సో ఇక్కడ 1కి యాడ్ చేయమన్నాడు కదా. సో ఇక్కడ 1 నుంచి 3 సార్లు జంప్ చేస్తాం. ఇట్లా 1 ఇది సెకండ్ టైం తీసుకుంటాం, ఇది థర్డ్ టైం తీసుకుంటాం. సో 1 నుంచి 3కి కూడితే వచ్చే నెంబర్ 4. ఇది ఎక్కడ స్టాప్ అయింది 4. సో ఇట్లా అడిషన్ చేస్తాం అనమాట నంబర్ లైన్లో. ఇవి చాలా బేసిక్స్ థింగ్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెగిటివ్ అనుకో, ఇప్పుడు 3 - 1 3 - 1 లేకుంటే 3 - 2 తీసుకుందాం. 3 - 2 ఎంత 1 కదా. ఇది ఎలా వస్తుందో చూద్దాం. 3 - 2 ఇప్పుడు 3 దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఎన్ని జంప్లు వేయాలంటే 2 టైమ్స్ కదా. 3 - 2 టైమ్స్ మనం జంప్ చేయాలి. 1
ఇంకోటి 1 2 టైమ్స్ జంప్ చేస్తాం. ఇక్కడ ఎక్కడ స్టాప్ అయింది? 1లో స్టార్ట్ అయింది. కాబట్టి ఆన్సర్ 1. సో ఇక్కడ యాడ్ చేసేది +3 యాడ్ చేస్తే 4 వస్తది. -2 యాడ్ చేస్తే 1 వస్తది. ఇక్కడ ఇప్పుడు తీసివేయాలంటే మనం లెఫ్ట్ సైడ్‌కి జంప్ చేయాలి. కూడాలంటే రైట్ సైడ్‌కి జంప్ చేయాలి. సో ఇప్పుడు ఏమంటే మల్టిప్లికేషన్ బై యూజింగ్ ద నంబర్ లైన్. ఇక్కడ ఇప్పుడు నాకు 3 × 4 కావాలి. ఇక్కడ 3 అంటే ఏమంటే యూనిట్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ 3 కదా, 1 2 3 ఇది యూనిట్ డిస్టెన్స్ 3 తీసుకుంటాం. ఇట్లా ఇది ఏమంటే ఎన్నిసార్లు రిపీట్ చేయాలి అని 4 ఇట్లా 3 ఇది వన్ టైం రిపీషన్ అయింది కదా. ఇప్పుడు సెకండ్ టైం 1 2 3 ఓకేనా. ఇది సెకండ్ యూనిట్ డిస్టెన్స్ 1 2 3 థర్డ్ టైం తీసుకున్నా. నెక్స్ట్ 1 2 3 ఫోర్త్ టైం తీసుకున్నా. ఎక్కడ ఆగింది? ఇది 12th దగ్గర ఆగింది. సో 12 3 × 4 = 12. అంటే ఇప్పుడు ఇక్కడ నంబర్ లైన్ని యూజ్ చేసుకొని మల్టిప్లికేషన్ ఎలా చేసాం అనేది కూడా మనం చూసాం. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు ఇక్కడ నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా. మన ఛానల్లోనే ఇక్కడ పోస్టులు ఉన్నాయి కదా, ఈ పోస్ట్లో మనం ఏదైతే వీడియో డిస్కస్ చేసుకుంటామో ఆ టాపిక్ గురించి మనం పోస్ట్ చేయడం జరిగింది. డైలీ ఒక పోస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో మనం ఈ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా తప్పకుండా మనం దీనికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే యూట్యూబ్లోనే కాకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అదే కాన్సెప్ట్కి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏం లేదండి, వీటిని ఎలా యూజ్ చేసుకోవాలంటే ఒక ఆ బిట్ నుంచి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కాన్సెప్ట్ నుంచి వచ్చిందని మనం జస్ట్ రివిజన్ చేసుకున్నట్టు ఉంటుంది కదా. సో ప్లీజ్ ఈ టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.